సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్స్ జనరల్గా ఏం చేస్తారంటే, మనం లోన్ కట్టకపోతే డిఫాల్ట్ అయినప్పుడు పిఎస్కి రండి సార్, కంప్లైంట్ ఇస్తాను మార్నింగ్, లేదంటే మార్నింగ్ వచ్చి పిఎస్లో కంప్లైంట్ ఇస్తాను మీ పైన, ఓకేనా. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడు, అతన్ని కంప్లైంట్ చేస్తాను, ఓకేనా. సో లేదంటే మార్నింగ్ వస్తాను, పేపర్ పైన సైన్ పెట్టండి, లోన్ కట్టడం లేదని చెప్పేసి. సో ఈ విధంగా ధమ్కీలు, ఓకేనా, థ్రెట్స్ ఇస్తుంటారు కస్టమర్స్కి. సో ఈ యొక్క థ్రెట్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈ యొక్క వీడియోలు మీరు ప్రాపర్గా చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాంటి థ్రెడ్స్ అనేవి కామన్గా ఇస్తుంటారు. సో కాబట్టి వాటిపైన ఈ యొక్క ఎండ్లో వీడియో చివరిలో బాగా డిస్కస్ చేశాను, చూడండి. హలో చెప్పండి సార్. హలో, ఇదే కాలనీ కాల్ చేసినాం సార్. ఎస్బీఐ. అవును సార్. చెప్పండి సార్, ఏం పేరు సార్ మీ పేరేం పేరు సార్? శ్రీధర్ అండి. శ్రీధర్. మీ కార్డ్ ఎండింగ్ విత్ 6 కాల్ చేశాను సార్. మీ కార్డ్ ఎండింగ్ విత్ 6. ఓకే. మీ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది, రేపు బిలియన్ రేట్ డేట్ ఉంది సార్. బిల్డింగ్ చేయడం దాని కొద్దిగా ఫైనాన్స్ ప్రాబ్లమ్, 14,650 రూపీస్. ఫైనాన్స్ ప్రాబ్లమ్ వస్తుంది. మంత్ ఎండ్ అయితే సార్ పేమెంట్ ఇది. బట్ అప్పటికల్లా కార్డ్ పర్మనెంట్ బ్లాక్ అవుతుంది కదా సార్. కార్డు అంటే యూజ్ చేయాలనుకోవట్లేదు మీరు, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 years నుండి కార్డు వాడుతున్నారు కదా. ఇప్పుడు సడన్ గా కొద్దిగా మనీ ఇష్యూ ప్రాబ్లం. మనీ బిజినెస్ లో పెట్టాను సార్, లాస్ అయితే ఒక మల్టిపుల్ 1 month అయినా పే చేసుకుంటే మీకు మళ్ళీ కార్డు లైవ్ లో ఉంటుంది కదా. కరెక్ట్. ఇప్పుడు మల్టిపుల్స్ ఉన్నాయి సార్, మల్టిపుల్ డెప్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇష్యూ అవుతుంది. సో నేను ట్రై ముందు కట్టడం. లాస్ట్ టైం మాట్లాడినప్పుడు 10th కి చేస్తా అన్నట్టు అన్నారు కదా సార్. 10th or 15th కూడా చేస్తా అన్నట్టు. అవునవును సార్, చేస్తున్నా. 25th of this month పేమెంట్ చేస్తాను. ఏంటండి? 25th of this month పేమెంట్ చేస్తాను సార్. 25th సంగతి ఇప్పుడు బిలియన్ రేట్ రేపు కదా, రేపులో రప్పదా రేపట్లో వస్తారు. కార్డ్ బ్లాక్ అయిపోయిన తర్వాత టోటల్ పేమెంట్ ఉండదు కదా సార్. అప్పుడు మినిమం పేమెంట్ ఉండదు కదా మీకు. ఎలా కరెక్ట్ గానీ నాకు మనీ రేపటితో రేపు అయిపోయిందంటే ఎల్లుండి నుండి మండే నుండి మినిమం పేమెంట్ అంటూ ఉండదు. టోటల్ పేమెంట్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి. కార్డు లైవ్ లో అయితే మీకు మినిమం పేమెంట్ అనేది ఉంటుంది. 14,650 ఉంది సార్ 1 month డ్యూ. ఏం చేయలేరా రేపటిలోగా? 14,650 ఏమైనా చేయలేరా అంటున్నాను పేమెంట్. చేయలేదు సార్. చేయలేరా? ఓకే ఓకే. సేమ్ అడ్రస్ లో ఉంటున్నారా సార్ మీరు? సార్ ఉంటున్నారు సార్ ఇదే అడ్రస్ లో? అవును సార్, అవును సార్. ఓకే ఓకే. రేపు మార్నింగ్ అవైలబుల్ ఉంటారా? రేపు మార్నింగ్ కాదు కానీ నేను డేట్ చెప్తాను, కలుస్తారా సార్? కాదు సార్, అది రేపు మార్నింగ్ మా విలేజ్ గురించి పంపిస్తాను. ఒక లీగల్ నోటీస్ సైన్ చేసి ఇచ్చేసేయండి. సైన్ ఏమవుతుంది? సైన్ ఎందుకు ఏంటండి? సైన్ ఎందుకు అంటున్నాను? మీరు పేమెంట్ చేయలేరు అన్నట్టు ఉంటుంది దానిలో ఫార్మాట్. పేమెంట్ చేయలేను తర్వాత చేస్తాను అన్నట్టు. సో మెయిల్ సార్ ఇప్పుడు అంత ఫిజికల్, ఎందుకంటే మేము లీగల్ అంటే రికార్డ్ లైన్ లో మనం పెట్టాం కదా. అది కూడా రికార్డెడ్ సార్, ఇది కూడా రికార్డెడ్ లైన్ అనే మాట్లాడేది. ఆల్రెడీ రిటర్న్ లో మనకు మెయిల్ పెట్టాం కదా. సో అది మొత్తం వినండి సార్, మొత్తం వినండి. మీకు మెయిల్ కూడా సేమ్ లెటర్ వస్తుంది, ప్లస్ మాకు రిటర్న్ సైన్ చేసి ఇస్తే నియర్ బై పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయాలి. మేము అంతలాగా లీగల్ ప్రొసీజర్ చేంజ్ అయింది ఇప్పుడు. SHO ఇవ్వాలి, నియర్ బై SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి మేము సబ్మిట్ చేస్తాం లెటర్. ఏమైనా సబ్మిట్ చేస్తారు సార్? కస్టమర్ సిగ్నేచర్. రేపు పొద్దున ఫార్మాట్ తీసుకొని వస్తారు సార్. అబ్బాయి తీసుకొస్తారు కదా, చూడండి. నేను వచ్చిన సైన్ చేయగానే సైన్ అనేది ఆల్రెడీ అగ్రిమెంట్ లేదు కదా. అక్కడ సైన్ చేయాలని అగ్రిమెంట్ ఎక్కడ రాలేరు అనమాట. అగ్రిమెంట్ సార్? క్రెడిట్ కార్డ్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, అగ్రిమెంట్ మొత్తం చదివిరా మీరు? మొత్తం చదివిస్తారు. టోటల్ SHOకి మీరు SHOకి కంప్లైంట్ చేస్తాను చెప్పారు కదా, ఆ పాయింట్ ఎక్కడ మెన్షన్ చేశారో నాకు చెప్పండి. అదే మీరు కంప్లైంట్ ఇస్తాను చెప్పారు కదా, ఎన్నో పాయింట్ చెప్పండి సార్. రూల్స్ అనేటివి రోజు మారిపోతుంటాయి సార్. కండిషన్ సప్లై అని ఉంటాయి సప్లై లో అవన్నీ వస్తాయి సార్. ఓకే ఓకే. నేను ఏమంటానంటే, నేను సైన్ పెడితే SHO కంప్లైంట్ ఇస్తామని చెప్పినట్టు నాకు క్లియర్ గా ఏ పాయింట్ లో మీరు మెన్షన్ చేశారు చెప్పండి. అవును సార్, నేను ఏం చెప్తాను, కండిషన్ సప్లై లో అన్ని వస్తాయి అంటున్నాను. కండిషన్ సప్లై లేదు, కండిషన్ సప్లై అంటే రాయన్ పాయింట్ లో మెన్షన్ చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ రూల్స్ ఎందుకు మాట్లాడకూడదు చెప్పండి. రూల్స్ పెట్టేది మాట్లాడుకోవడానికి పెట్టారు సార్, అర్థమైందా? రూల్స్ మాట్లాడుకోవాలి. మీరు ఫస్ట్ ఇచ్చిన ఉన్నారా? ఏమన్నా మీరు వచ్చినా సైన్ పెట్టారు సార్, ఓకేనా? సైన్ పెట్టారు. ఇచ్చిన అడ్రస్ లో ఉన్నారా మీరు? ఇచ్చిన అడ్రస్ లో ఉన్నాం సార్, ఓకేనా. బట్ నేను రేపు మాట్లాడుతున్నప్పుడు ఇచ్చిన అడ్రస్ లో కూడా ఉండాలి కదా, అడ్రస్ లో ఉన్నారా అంటున్నాను. అవును సార్, అడ్రస్ చేంజ్ చేస్తే KYC అప్డేట్ చేస్తాను కదా. ఇష్యూ ఏముంది అందులో? ఎక్కడ అప్డేట్ చేసినావు? ఎప్పుడు చేసినావు అప్డేట్? చేంజ్ కాలేదు సార్, ఇంకా అందుకే కదా చేంజ్ కాలేదు కాబట్టి మీకు అప్డేట్ చేయలేదు. మీరు వస్తాను ఏమన్నా వినండి సార్, అక్కడే ఉన్నాను. మీరు అక్కడే ఉన్నారా చెప్పండి, నేను అన్ని వచ్చి మాట్లాడతాను రేపు పొద్దున. మీరు ఉన్నారా అడ్రస్ లో? నేను ప్రజెంట్ అవుట్ ఆఫ్ స్టేట్ వచ్చాను. ఇంట్లో ఎవరు లేరా?
ఇంట్లో నేనే కదా, ఇంట్లోకి ఇస్తే ఎట్లా? నేను నోటీస్ నేనే తీసుకోవాలి కదా. లెటర్ గురించి కాదు, మీరు అవైలబుల్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీ మెంబర్స్? ఇంట్లో ఎవరు లేదు సార్, నేనే సార్ మీకు మొత్తం. సరే రేపు అక్కడికి వచ్చి మాట్లాడదు, అక్కడికి వచ్చి కాల్ చేస్తాను మీకు, సరేనా? ఉన్నారా లేదా కనుక్కున్న తర్వాత మీతో మాట్లాడతాను. నేను అక్కడ లేదని మీరు అక్కడ ఉంటున్నారో లేదో తెలుస్తాయి, కనీసం ఉంటున్నారో లేదో తెలుస్తాయి, నాకు క్వశ్చన్ మాట్లాడతాను. రైట్, ఓకే, రైట్. సో ఈ విధంగా ఈ యొక్క రికవరీ ఏజెంట్స్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఓకేనా, సైన్ పెట్టండి, లీగల్ యాక్షన్ ఇవన్నీ చెప్పేసి కస్టమర్స్ని భయపెడుతుంటారు. సో భయపడాల్సిన అవసరం లేదండి. సివిల్ కేసుకి క్రిమినల్ కేసుకి డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు, ఎందుకంటే మీరు క్రైమ్ చేయలేరు, లోన్ డిఫాల్ట్ చేశారు. సో వీడియో చివరిలో కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను, సో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో వీడియో చివరిలో చూడండి. హలో హలో చెప్పండి సార్. ఎస్ బ్యాంక్ అవును సార్. ఫండ్ ఇష్యూ సార్, మంత్ ఎండ్లో తీసుకుంటా, కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నాకు, మంత్ ఎండ్లో మనీ వస్తాయి. ఏం పేరు? మీ పేరేంటి? అదే నా పేరు రాహుల్ సార్. రాహుల్. ఎస్ బ్యాంక్ ఇనౌజా థర్డ్ పార్టీయా సార్? ఎస్ బ్యాంక్ ఇనౌజా థర్డ్ పార్టీయా మీరు సార్? ఎస్ బ్యాంక్ అని చెప్పాను కదా. ఇనౌజే కదా థర్డ్ పార్టీ, బిఆఫా? ఇనౌజా బిఆఫా సార్ మీరు మాట్లాడేది? మంత్ ఎండ్లో వేసుకోండి సార్ పేమెంట్, ఫండ్ ఇష్యూ ఉంది. హలో హలో మంత్ ఎండ్లో వేసుకోండి సార్, ఫండ్ ఇష్యూ ఉంది. బిజినెస్ లాస్ అయిపోయింది, బిజినెస్ పెట్టాను, లాస్ అయిపోయింది సార్. అలా మీ వాయిస్ క్లియర్ లేదు సార్, సిగ్నల్కి వచ్చి మాట్లాడే సిమ్ అని మార్చేయండి. ఎవరిది? మీ సార్. ఇప్పుడు ఓకే. మీకు ఏమన్నా అర్థమవుతుందా? మీరు 10th కమిట్మెంట్ ఇచ్చింది మళ్ళీ మంత్ ఎండ్ చేస్తున్నారంటే ఏమన్నా బాగుంది మీరు మాట్లాడిన మాట? బాగుందంటే సార్, కమిట్మెంట్ ఇచ్చాను, పేమెంట్ అవుతుంది అనుకోని నాకు అది ఒక ప్లాన్ చేశాను. పేమెంట్ అవుతుంది అనుకోని కాదు, ఇదే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఎమర్జెన్సీ అడుగుతారు, నాకు అమౌంట్ అన్ని ఎగ్జాంపుల్ అవసరం లేదు సార్, సీదా పేమెంట్ గురించి మాట్లాడండి. ఎగ్జాంపుల్ నాకు అన్ని తెలుసు కానీ మీరు సీదా పేమెంట్ కాదు. మరి ఎందుకు చెప్పాను పేమెంట్ కడతానని? మరి పేమెంట్ కడతానని ఎందుకు చెప్పాను? మరి మీరు పేమెంట్ గురించి అడిగినప్పుడు కడతానని చెప్పాను కదా. మరి ఎవరు? మీరు పేమెంట్ గురించి ఫోన్ చేశారు కదా, మరి కడతాను చెప్పి కట్టాలని చెప్పాను. ఎప్పుడు 10th కడతానని చెప్పేవారు, మరి ఎందుకు కట్టలేదు? సరే 10th కట్టలేదు, 2-3 days టైం తీసుకున్నా కట్టాలి కదా. 10 days అవుతుంది, 15th డేట్. 10th కాదు సార్, ఆన్ డ్యూ డేటే కట్టాలి. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ నడుస్తుంది, సో పేమెంట్ అడ్జస్ట్మెంట్ కావట్లేదు. సో దానికోసం బ్యాంక్ ఆల్రెడీ మెయిల్ పెట్టాను, సేమ్ ఇష్యూ నడుస్తుందని చెప్పేసి టైం కావాలని చెప్పి మెయిల్ పెట్టాను. ఓకే, ఇచ్చారా మీకు టైం? టైం ఇవ్వలేరు. మరి ఏం చేస్తారు మరి టైం ఇవ్వనప్పుడు? మరి ఏం చేయాలి చెప్పండి సార్. మరి అరేంజ్ చేసుకుని కట్టాలి. 1 month పేమెంట్ కదా మిమ్మల్ని కట్టమంటారు, మొత్తం కట్టమంటున్నారు మిమ్మల్ని. ఓకే, కట్టమంటున్నారా మిమ్మల్ని మొత్తం? 1 month పేమెంట్ కదా కట్టమంటుంది, మొత్తం కట్టమని నా దగ్గర లేదు అయితే. లేవు సార్, నేను అందుకే అంటాను, మీరు మొత్తం కాదు 1 month పేమెంట్ కట్టండి, మీకు టైం ఇస్తాం, టైం దొరికింది కదా అంటున్నాను నేను. టైం దొరికింది సార్, నేను టెంపరీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను, నాకు కొద్దిగా టైం కావాలని చెప్పి టైం కావాలి నాకు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. సార్ మిమ్మల్ని మొత్తం కట్టమంటే మీరు టైం అడగాలి. 1 month మొత్తం కదా సార్, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంత కట్టమన్నా ఇబ్బంది కదా. కడతాను చెప్తాను కదా, ఇంట్రెస్ట్ సార్ కడతా. ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లం? ఇదేనా మీరు కార్డులు తీసుకొని యూజ్ చేసుకొని మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆ ప్రాబ్లం అంటే సరిపోతా? సరిపోదు సార్, కట్టాలి సార్, సరిపోదు. కట్టాలి కదా, మరి కట్టాలి కదా. టైం అడిగారు, నేను టైం ఇస్తాను చెప్తాను కదా. 1 month పేమెంట్ కట్టండి. నేను మంత్ ఎండ్లో కడతా సార్. సార్ మంత్ ఎండ్ వరకు టైం లేదు సార్, మంత్ ఎండ్ వరకు టైం లేదని నేను కాల్ చేసి మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా? లేకపోతే మీకు కాల్ చేసిన పని లేదు ఎవరైనా సరే. బ్యాంక్ మెయిల్ పెట్టాను అంటున్నారు, మరి బ్యాంక్ టైం ఇస్తే మరి మేము ఎందుకు చేస్తాం మీకు కాల్? బ్యాంక్ టైం ఇవ్వలేదు సార్, మెయిల్ పెట్టాను, నాకు కన్సర్న్ తెలుపుకోవాలి కదా బ్యాంక్ ఇట్లా ఇష్యూ అని చెప్పేసి. ఏం తెలుసుకున్నా కానీ మరి బిజినెస్ ప్రాబ్లం చేసిన పోయింది అంటున్నారు, మరి ఎక్కడ ఫండ్స్ అరేంజ్ చేసుకుని కట్టుకోవాలి కదా. మరి అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు సార్, అదే ఇష్యూ. అడ్జస్ట్మెంట్ అయితే ఎందుకంటే చెప్పండి, అడ్జస్ట్మెంట్ అవుతే ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదంటే సరిపోదు సార్. మీరు బిజినెస్ చేసే వాళ్ళు 3-4 వేలు అడ్జస్ట్ అవ్వాలి మీకు. సార్ మీకు అర్థం కావట్లేదు, నాకు మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి సార్, ఒకటే కార్డు కాదు కదా. ఒకటే కార్డు ఉంటే కట్టేసేవారు, కొద్దిగా మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. నేను కట్టేసుకుంటా మంత్ లో. సార్ నేను టైం ఇప్పిస్తాను సార్, మీకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి నాకు చెప్పండి, నేను మీకు లీగల్గా నేను మీకు లెటర్ పంపిస్తాను, ఇంజక్షన్ లెటర్ నేను పంపిస్తాను చెప్పి. ఏం చేసి మరి మీ బ్యాంకే పంపించుకోండి సార్, అయిపోతుంది కదా. మీ బ్యాంకే పంపించండి సార్, ఎస్ బ్యాంకే పంపించండి, అయిపోతుంది కదా. మా బ్యాంక్ కాదు సార్, ఇంజక్షన్ లెటర్ అంటే ఆల్ బ్యాంక్స్ వర్తిస్తుంది ఆ లెటర్. ఇంజక్షన్ లెటర్ కనిపించండి సార్. ఏ కార్డ్స్ ఉన్నాయో మాకు, మీ ఏ కార్డ్స్ వస్తాయో మాకు పంపిస్తే మేము ఆ లెటర్ లో మేము మెన్షన్ చేసి డైరెక్ట్ లాయర్ దగ్గర నుంచి మీకు లెటర్ మీ మెయిల్ కి వస్తుంది. అవునా, మా మెయిల్ వస్తుందా, బ్యాంక్ వెళ్తుందా?
బ్యాంక్ కి పంపిస్తారా మా మెయిల్కి వస్తుంది? బ్యాంక్ మెయిల్ కాదు సార్. మీరు ఏదైనా మీకు లీగల్ గా పోవాలనుకుంటే, మీకు ఎవరు రాకుండా ఉండాలంటే మీరు ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ అన్నా తీసుకోవాలి. మీకు టైం కావాలన్నా. ఓకే. ఇప్పుడు మీకు ఆ ఇంజక్షన్ ఆర్డర్ అనేది మీకు కావాలంటే నేను ఇప్పిస్తాను. ఇప్పుడు మీకు ఏ కార్డ్స్ ఉన్నాయో నాకు మెన్షన్ చేసి ఇస్తే నేను మీకు ఆ లెటర్లు అన్ని మెన్షన్ చేసి డైరెక్టర్ లాయర్ దగ్గర నుంచి మీకు లెటర్ మీకు మెయిల్ కి పంపిస్తాను. మీ మెయిల్ కి కరెక్టే. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు దేనికి లేవు సార్. అదే ఇష్యూ. అవే డబ్బులు ఉంటే కార్డు పేమెంట్ మీకు దానికి ఏం అవసరం లేదు సార్. అమౌంట్ దీనికి పంపిస్తే నేను మాకు తెలిసిన వాళ్ళు ఉన్నా నేను చేతికి మీకు పంపిస్తా అన్నాను కదా. మీకు మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి అంటున్నారు. నేను అనేది ఏంటంటే దీనికి ఒకదాన్ని కట్టుకోండి. మీరు ఇప్పుడు కట్టుకున్నాక మీకు లెటర్ వస్తుంది కదా. మీ ఆ లెటర్ చూపించి మిగతా వాటి హోల్డ్ చేసుకోండి. కొంచెం టైం దొరుకుతుంది కదా మీకు. ఎంత టైం కావాలి అంత టైం. ఇంజక్షన్ ఆర్డర్ ఫ్రీ ఇస్తారా? అవును సార్, నేను అంటుంది అదే మరి. మరి ఆ లెటర్ మీరే బ్యాంక్ పంపిస్తే అయిపోతుంది కదా సార్ ఇంజక్షన్ ఆర్డర్? సార్ మా బ్యాంక్ వాటికి వర్తిస్తుందని కదా సార్. నేను అనేది ఏంటంటే ఆ లెటర్ నేను ఏమంటాను, ఆ లెటర్ ఇప్పుడు అన్ని బ్యాంకులో పంపిస్తే మీ బ్యాంక్ ఇంక్లూడ్ చేస్తే అయిపోతుంది కదా సార్. అట్లా అంటున్నా. అవును, నేను అందుకే కదా ఈ మందు కట్టండి. మీకు టైం తీసుకొని మీకు ఎన్ని మంత్స్ కావాలో టైం అన్ని మంత్స్ నేను టైం ఆ లెటర్ ఇప్పుడు పంపిస్తే అయిపోతుంది కదా. ముందు నెక్స్ట్ మంత్ పంపిపోదు. నాకు ఇప్పుడే ఇబ్బంది సార్. కొద్దిగా హెల్ప్ చేయండి కొద్దిగా. మీకు బయట ఆ లెటర్ తీసుకోవాలనుకున్నా కానీ మీకు ఇంకా అమౌంట్ ఖర్చు అవుతుంది. అర్థమవుతుందా? ఓకే. నేను అంటే ఏంటంటే మీకు ప్రాబ్లం ఉందన్నారు కాబట్టి మీకు టైం కావాలి. ఓకే, బిజినెస్ లాస్ అన్నారు కాబట్టి ఓకే, నేను కాదట్లేదు. నేను ఏంటంటే నా వచ్చి నాకు ఈ మంత్ కట్టండి, 1 మంత్ కట్టండి. నేను మీకు లెటర్ ఇస్తాను. మీకు ఎన్ని మంత్స్ కావాలి? మినిమం ఒక 1 ఇయర్. నా దగ్గర రియాలిటీగా డబ్బులు లేవు సార్. ఓకేనా? మీకు ఫాల్స్ ప్రామిస్ చేయట్లేదు. నాకు ఎండ్ ఆఫ్ ద మంత్ మన మనీ వస్తాయి. నేను అప్పుడు పేమెంట్ చేసుకుంటాను మీ బ్యాంక్ కి. ఓకేనా? ఎన్ని కార్డులు చేసుకుంటారు? అన్ని కార్డులు చేసుకుంటారు మీరు? అన్ని కార్డులు సార్. మీ కార్డు వేయాలి. అన్ని కార్డులు ఇబ్బంది పెట్టలేదు. మీ వల్ల ఇబ్బంది పెడుతున్నారు. అన్ని బ్యాంకులకు మెయిల్ పెట్టాను. టైం ఇచ్చారు నాకు. సార్ మీ టైం ఇస్తున్నా ఏ బ్యాంక్ టైం ఇచ్చిందా? నాకు మీకు మెయిల్ వచ్చింది కదా, నాకు పంపించండి సార్. నేను చెప్పేస్తాను సార్. మీరు టైం ఇస్తారా? మీరు టైం ఇస్తారా? బ్యాంకులు టైం ఇస్తే మీరు వాటికి పేమెంట్ కట్టారా? నేను పేమెంట్ కట్టలేదు సార్ వాటికి. అదే చెప్తున్నాను. వాళ్ళ టైం వేరే బ్యాంక్ నుంచి. అవును సార్. లెటర్ మీకు ప్రూఫ్ పంపని చెప్తున్నారు కదా. మీకు పంపిస్తే మీరు టైం ఇస్తారా? టైం ఇచ్చేదేంటి సార్? నేను అంటే మీరు పేమెంట్ కట్టకుండా లాస్ట్ మంత్ అన్నా మీరు పేమెంట్ కట్టుంటారు కదా. అదే మీకు చెప్పేసి అర్థం కావట్లేదు సార్. నేను పేమెంట్ నా సివిల్ చెక్ చేసుకోండి ఒకసారి ఎన్ని మంత్స్ అయిపోయిందో. 2 months నుంచి గాడి అయితే పేమెంట్ అవ్వట్లేదు. అదే సార్ ఏమంటున్నా, నాకు టెంపరీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా. నాకు టైం పడుతుంది, క్లియర్ చేసుకుంటా పేమెంట్. ఓకేనా సార్? నేను కాల్ చేసి అడుగుతున్నాను. నేను ఇప్పుడు వరకు మిమ్మల్ని మీ అడ్రస్ నాకు కొద్దిగా ఇబ్బంది ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. నాకు టైం పడుతుంది, క్లియర్ చేసుకుంటా. నేనేం మాట్లేదు ఇప్పటి వరకు. మీ ఎక్కడికైతే అడ్రస్ అయితే ఏజెంట్ ఎవరిని పంపించలేదు. అదే రాలేదు. అది నేను కాల్ చేసి మీరు 10 కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను పదే కాల్ చేశాను. నేను వంత నాకు అవసరం లేదని నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తే వచ్చించి అడ్రస్ లో కూర్చుంటారు. మీ ఇష్టం. కట్టుకున్నారో ఏం చేసుకుంటారో అది చెప్తున్నాను. నేను సార్ చెప్పాల్సిన కూల్ గానే అడ్రస్ వచ్చి కూర్చున్నా. నా దగ్గర డబ్బులు లేవు. నేను ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇదే. నాకు టైం పడుతుంది. చేసుకోండి సార్. ఇప్పుడు ఏదైనా చేసుకోండి. ఇప్పుడు డబ్బులు కట్టాలి, అడ్రస్ వచ్చి కూర్చుంటారు. సార్ మీరు అరేంజ్ చేసుకోకపోతే ఉండండి, అలా నేను వచ్చి అక్కడే కూర్చుంటారు. ఏమైంది? అదే సార్ ఏమన్నా వాళ్ళ ఇంటికి వచ్చినా ఇదే చెప్పి పంపిస్తా కదా. నా దగ్గర డబ్బులు లేవు కదా. మీరు చెప్పి పంపించడానికి మీరు చెప్పిన మాటలు నేను పోతారా? మరి ఏం చేస్తారు పోకుండా? ఏం చేస్తారంటే చూడండి సార్, వస్తారు కూర్చుంటారు. మీరు వెళ్ళమంటే వెళ్తారా? పేమెంట్ కట్టినా వచ్చి కూర్చుంటారు. ఎప్పటిదా? నైట్ మొత్తం ఉంటాడా సార్? మీ అంతసేపు ఉండమండి. అంతసేపు ఉంటారు. వెయిట్ చేయండి సార్. మీకు అదే కావాలంటే నేను పంపిస్తాను. దానికి నేను చెప్తాను కదా. దానికి ఓకే. నేను దానికి చెప్పట్లేదు సార్. చెప్తున్నా వాళ్ళు వచ్చిన దగ్గర నాకు 25th దాకా టైం పడుతుంది. నేను అప్పుడే క్లియర్ చేసుకోవడం చెప్తున్నాను. అప్పుడైతే అరేంజ్ చేస్తారు సార్. అప్పుడైతే అరేంజ్ చేస్తారు. ఎవరో ఒకరు చూస్తారు. అప్పుడైతే అరేంజ్ చేస్తారు. అట్లే ఉండదు సార్. మనీ ఉంటే ఇబ్బంది ఎందుకు పడుతుంది సార్? చెప్పండి. ఇంటికి వచ్చిన సార్ సరే నేను పంపిస్తున్నాను. వెయిట్ చేయండి సార్. మ్యాక్సిమం మేబీ ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వస్తారు. వెయిట్ చేయండి సార్. ఓకే సార్, పంపండి మరి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క రికవరీ ఏజెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఫ్రీగా ఇప్పిస్తారంట. ఓకే, సో ఫస్ట్ ఆడియోలోనేమో రికవరీ ఏజెంట్ ఏం చెప్పాడు, ఓకేనా, SHOకు కంప్లైంట్ చేస్తా, ఓకేనా. సో ఈ విధంగా థ్రెట్స్ ఇచ్చేస్తారు, ఓకేనా. సో జనాలకి సివిల్ కేసుకి క్రిమినల్ కేసుకి డిఫరెన్స్ తెలియదు. సో ఏది చెప్పినా నమ్మేస్తారని చెప్పేసి. సో వీళ్ళు చెప్పే మాటలకి ఓకే చాలామంది కస్టమర్స్ ఎవరిదైతే డిఫాల్ట్ అయిందో టెన్షన్ గురైపోయి, ఓకేనా, సో రాంగ్ స్టెప్ వేస్తుంటారు. మనకు చాలా వరకు న్యూస్లో చూసుంటాం.
సో జస్ట్ హోమ్ విజిట్ చేసి ఓకేనా, సో వీళ్ళు ఇంటికాడ చేసి హంగామాకి ఓకే భయపడిపోయి చాలామంది రాంగ్ స్టెప్ తీసుకుంటారు ఓకేనా. సో వీళ్ళ మాటలకి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు క్లియర్గా సివిల్ కేసుకి క్లియర్గా క్రిమినల్ కేసుకి డిఫరెన్స్ తెలుసుకోండి ఓకేనా. సో వీళ్ళు చెప్పే మాటలు నమ్మేసి ఓకే భయపడిపోయి ఏదో రాంగ్ స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు లోన్ రికవరీ చేయడానికి సో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఓకేనా. సో వాళ్ళు జస్ట్ ఏమంటున్నాడు ఇందాక ఇంజెక్షన్ లెటర్ ఇప్పిస్తాడంట ఓకేనా. ఆ ఇంజెక్షన్ ఏదో వాళ్ళ బ్యాంక్కి ఇవ్వచ్చు కదా, అంటే వాళ్ళ పేమెంట్ రికవరీ కోసం వాళ్ళు ఎన్నైనా చెప్తారు మాటలు. సో వీళ్ళ మాటలకు భయపడాల్సిన అవసరం లేదండి ఓకేనా. సో మీరు ఇలాంటి థ్రెట్స్ ఇస్తే సో దాన్ని ప్రాపర్గా సో హ్యాండిల్ చేసుకోండి. సో ఇంకొక కామన్గా థ్రెటనింగ్ ఏ విధంగా ఇస్తారంటే, సో మార్నింగ్ ఇంటికి వస్తున్నాము ఓకేనా, సో పేపర్ పైన సైన్ పెట్టండి, మేము లోన్ కట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. సైన్ ఎందుకు పెడుతున్నామండి? సైన్ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ప్రాపర్గా మెయిల్ పెడితే సైన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మెయిల్ పెట్టకున్నా కూడా మనం సైన్ పెట్టాల్సిన పేపర్ పైన ఎలాంటి సైన్ పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా. సో ఇదేంటంటే జస్ట్ ఏంటంటే భయపడడానికి ఓకేనా. సైన్ అని చెప్పగానే కస్టమర్ భయపడిపోయి ఓకేనా సో పేమెంట్ చేస్తాడని చెప్పేసి చిన్న థ్రెట్ అనమాట ఓకేనా, చిన్న టూల్ ఇది ఓకే. సో ఎలాంటి సైన్ పెట్టాల్సిన అవసరం లేదు. రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి పేపర్ పైన కానీ దేనికి పైన కానీ డాక్యుమెంట్ పైన కానీ సైన్ పెట్టాల్సిన అవసరం లేదండి. సో ప్రాపర్గా బ్యాంక్కి కమ్యూనికేట్ చేయండి. మీకు పేమెంట్ ఇష్యూ ఉన్నప్పుడు ఇంత టైం పడుతుందని బ్యాంక్ టైం అడగండి ఓకే. సో అంతేగాని వీళ్ళు వైట్ పేపర్ల మీద సైన్ పెట్టమంటే పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా. సో వాళ్ళు పిఎస్కి రమ్మంటే వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకేనా. సో ఏది ఉన్నా మనకు నోటీస్ ద్వారా బ్యాంక్ తెలియజేస్తుంది. మధ్యలో ఈ యొక్క రికవరీ ఏజెంట్లు పెట్టే ఓకే థ్రెటనింగ్కి భయపడాల్సిన అవసరం లేదండి. సో ఇవేంటంటే జస్ట్ ట్రిక్స్ అనమాట ఓకే, కస్టమర్ని భయపెట్టి రికవర్ చేయడం ఓకే. సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.